ఈ లోకంలో చాలా మంది మనుషులుంటారు. వాళ్ళు నిజానికి అనుకుంటారు అంతా కూడా వాళ్ళిష్ట ప్రకారమే జరగాలని, దానికోసం ఏమైనా చేస్తారు. కానీ నిజమేమిటంటే ఈ లోకాన్ని నిర్మించింది మనుషులైతే కాదు కదా. మరి అందుకనే ఈ లోకం మనుషుల ఇష్ట ప్రకారం నడవదు, వాళ్లే దైవాజ్ఞ ప్రకారం నడవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిందా? దాంతో మీకు బాధ కలగడం, కష్టం రావడం, మీరు దాన్ని మార్చాలనుకోవడం, దాన్ని మార్చాలని ప్రయత్నించడం. ఒకవేళ అది జరగకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి, నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉండండి. ఒకవేళ అది జరగకపోతే దాన్ని స్వీకరించండి. ఈ పరిస్థితిని మార్చడం ఎప్పటికీ కుదరదు అని. ఆ పరిస్థితులను మార్చాలన్న ఆలోచన నుంచి పక్కకు రండి. అంటే ఆ పరిస్థితుల నుంచి దూరం అవ్వండి. అలాగే మీరు ప్రశాంతంగా ఉండండి. ఇదే ఆ ఒక్కదారి, ఇదే మనసు, ఇదే జీవితం మాకు దక్కింది అని. మీ కర్తవ్యం ఏమిటంటే మీరన్నింటినీ మర్చిపోయి స్వయంగా ప్రశాంతంగా ఉండడం మాత్రమే. మీరు ప్రశాంతంగా ఉంటేనే ఈ లోకాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. మీరు ప్రశాంతంగా ఉండండి. అదే ప్రశాంతతతో చెప్పండి, రాధా కృష్ణ.